మీరు ఆన్సర్ చేయాలి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సిందే. నిన్న ఇష్యూకి సంబంధించి మీ స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? ఒక టీచర్కి సంబంధించి ఇదంతా చేస్తుందా, లేదంటే ఓవరాల్ స్కూల్ మేనేజ్మెంట్ ఇట్లా చేస్తుందా? మీరు ఆన్సర్ చేయండి సార్. ఆన్సర్ చేయకుండా ఎట్లా వెళ్ళిపోతారు? ఒక రిలీజియన్కి సంబంధించి మీరు ఇట్లా ఎట్లా చేస్తారు? చెప్పండి, ఏందో చెప్తే. ఏ టీచర్ అయితే ఆ సెంటెన్స్ రాసిరో ఆ టీచర్ని నిన్ననే సాయంత్రము మేనేజ్మెంట్ తీసేసింది. ఆ టీచర్ని సస్పెండ్ చేశారా? లేదు, ఉద్యోగం నుంచి తీసేయటం జరిగింది. టీచర్ని తీసేశారు అంటే ఒక రిలీజియన్ స్టూడెంట్కి ఇట్లా రాస్తున్నారా, లేకపోతే మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఇదే హోంవర్క్ చేస్తున్నారు? అదొక్కటి చెప్పండి సార్. అదొక్కటి ఆన్సర్ చేయండి. అదొక్కటి మీరు ఆన్సర్ చేయండి. మీరు అది ఆన్సర్ చేయకుండా సస్పెండ్ చేసాము అంటే మీరు అదొక్కటి ఆన్సర్ చేయండి. స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మీరు ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా? ఇది మొదటిసారి ఇవ్వటం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే యాజమాన్యం వాళ్ళు ఆ టీచర్ని ఉద్యోగంగా తీయటం జరిగింది. ప్లీజ్, ఆమెనే ఎందుకు ఇట్లా రాసింది అంటే ఏం చెప్తారు? ఆమె ఎప్పటి నుండి పనిచేస్తుంది ఇక్కడ? అందరు స్టూడెంట్స్కి సార్, అందరు స్టూడెంట్స్కి ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా తను? అంటే మీ విచారణలో ఏం తేలింది? అందరు స్టూడెంట్స్కి ఇట్లే హోంవర్క్ ఇస్తున్నారా? అదొక్కటి చెప్పండి. మీ సైడ్ నుండి క్లారిటీ ఇవ్వండి. మేడం, మాకు ఎప్పుడైతే ఈ రకంగా అనేసి తెలిసిందో ఎమ్మటే ఆ టీచర్ని ఉద్యోగంగా తీయటం జరిగింది. అంటే ఒక స్టూడెంట్కే ఇలా ఇస్తుందా? స్టూడెంట్స్ అందరికి స్కూల్లో, మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మా దగ్గర ఉన్నటువంటి స్కూల్లో మొత్తము కేవలం ఒక 7 నుంచి 8 మంది నాన్ ముస్లిం పిల్లలు ఉంటారు. అయితే అనుకోకుండా ఈ పొరపాటు ఆ డైరీలో రాయటంలో జరిగింది. దీని వెనకాల ఎటువంటి ఏదో యాజమాన్యంది కానీ వేరే వాళ్ళది కానీ కాదు. మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తాము. విద్య ఇవ్వటము, మంచి సంస్కారాలు ఇవ్వటం అనేది మా యొక్క ధ్యేయము. మతానికి సంబంధించింది ఇక్కడ ఎటువంటిది జరగదు. మరి ఎందుకు రాసింది టీచర్? ఎందుకు రాసింది అట్లా డైరీలో? హోంవర్క్ ఇచ్చేటువంటి డైరీలో ఈ విధంగా ఖురాన్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ చదవండి అంటే ఏంటి దాని అర్థం? ఆమె ఆ పిల్లలకు హోంవర్క్ ఇవ్వటంలో ఒక్క పిల్లగాడిది ఉన్నది కాబట్టి ఎప్పుడూ అట్లా జరగలేదు. అది నేను రాసింది కాబట్టి మేనేజ్మెంట్ తెలియగానే ఎమ్మటే మేము ఆ మీద ఉద్యోగం తీయటం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా చాలా క్లియర్గా, మీరు కూడా చూసే ఉంటారు నిన్నటి నుండి, రీడ్ 1 2 కల్మా అని చెప్పేసి ఈ విధంగా రాసింది. సో ఇది ఫస్ట్ టైం. ఇది తప్పు కాబట్టి దానికి మేనేజ్మెంట్ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యా సంస్థలలో అటువంటి జరగవు. మానవత్వానికి మంచిగా కలిసి ఉండటానికి మేము ప్రాధాన్యత ఇస్తాము. ఇది ఆ టీచరు చేసినటువంటి పొరపాటు చాలా పెద్ద తప్పు కాబట్టి ఆమెను ఉద్యోగంగా తీయటం జరిగింది. మునుముందు ఇటువంటిది జరగకుండా తప్పకుండా మేము. రిమైనింగ్ స్టూడెంట్స్ డైరీలు చెక్ చేశారా మీరు? అందరికీ ఇట్లే డైరీలో రాసింది ఆమె? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 99% మంది మొత్తం ముస్లిం పిల్లలే చదువుతారు. కొద్దిమందే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీలు వాళ్ళ పిల్లలు వాళ్ళే ఇక్కడ ఒక 9 నుంచి 10 మంది ఉంటారు. ఈ 2వ తరగతిలో జరిగినటువంటి ఈ ఘటన. కానీ దీనికి యాజమాన్యం కానివ్వండి వేరే వాళ్ళు ఎవరు దీనికి బాధ్యులు కాదు. ఆ టీచర్ చేయటం వల్ల ఆ టీచర్ని ఎమ్మటే మేము తీసేసినాము. ఇది విద్యా సంస్థ. అంటే మీ మానిటరింగ్ ఉండాలి కదా, అసలు ఎట్లాంటివి ఏం నేర్పిస్తున్నారు అని చెప్పేసి. ఇట్లా రాయడం వల్ల మీ ఇన్స్టిట్యూషన్కే నేమ్ కదా, ఇక్కడ నిజంగానే పాఠాలు చెప్తున్నారా లేదంటే రిలీజియస్ ప్రీచింగ్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణ వస్తుంది కదా. దీనికి మేము ఇంకా మునుముందు చాలా జాగ్రత్త వహిస్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. టీచర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా మీ ఇన్స్టిట్యూషన్ తరపు నుండి? ఇవాళ ఉదయం కూడా బాబు వాళ్ళ తండ్రి వచ్చేసి వాళ్ళు చెప్పేసి ఇది మేము అనుకోకుండా చేసినటువంటిది, ఇది మేము బాధపడ్డాము, మేము పోలీసుకు పోయినాం కానీ మీడియాకు వాళ్లకు వేరే వాళ్ళకు మేము కాదు, వేరే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ద్వారా చేయటం జరిగింది అనేసి పొద్దున వాళ్ళ నాన్నగారు గైక్వాడ్ రాజశేఖర్ గారు వచ్చేసి అతను మేనేజ్మెంట్ వాళ్ళు మంచిగా ఈ మొత్తం ఇట్లా కాకుండా ముందు చూసుకుంటామని వాళ్ళు కూడా పోలీసు కేసుని విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఇష్యూ మీద స్పందించారు, స్కూల్ని ముట్టడిస్తాం, నిరసన చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? మాకేం తెలియదు మేడం, మేము ఏ పార్టీకి సంబంధించింది కాదు, విద్యా సంస్థ. దయచేసి దీన్ని ఇంతటితోటి ఆపండి. మంచి విద్యావంతుల్ని చేయటం, మంచి భావి భారతదేశానికి మంచి భారత పౌరుల్ని చేయాలి. ఆ కిడ్, ఏ కిడ్కి అయితే మీరు హోంవర్క్ ఇచ్చారో ఆ కిడ్ రోజు ఏడుస్తున్నాడు, ఇది చదవలేక అనేటువంటి విషయం అన్నా తెలుసా మీకు? అటువంటిది ఏం లేదు మేడం. మా దగ్గర ఆ బాబు లాస్ట్ ఇయర్ నుంచి కూడా చదువుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇట్లా రాశారని చెప్పేసి వాళ్ళ పిన్ని ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో ఆమె చెప్తుంది. సో పదే ఎందుకు రిపీట్ అవుతుంది అంటే మీ మానిటరింగ్ ఉండట్లేదా స్కూల్లో ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి? మేడం, అన్ని రకాలుగా కూడా మేము మానిటర్ చేస్తాము. అయితే ఇంతకు మునుపు కూడా ఆ డైరీలు పెట్టిన దాంట్లో ఆ టీచరు
ఇంతకు ముందర రాసింది అది తప్పు కొట్టేసిన అనేసి ఆమె ఒప్పుకోవటం జరిగింది. మళ్ళీ థ్యాంక్ యూ ఎందుకు వెరీ మచ్. రాసింది? మళ్ళీ ఎందుకు రాసింది? నిన్న డేట్లో ఉంది కదా. రైట్, అది స్కూల్ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి వర్షన్ అయితే ఇది. ఆ